హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర ఇలా ప్యాన్లో వేయించుకోవాలి మనం పౌడర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ కడాయిలో ఇట్లా పన్నీర్ కట్ చేసుకొని కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక చేసాం కదా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ షాజీరా, బిర్యానీ ఆకు అండ్ ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేయాలి. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేయాలి. నెక్స్ట్ ఆయిల్ వేసిన తర్వాత మనం గరం మసాలా యాడ్ చేయాలి. సో అది కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయాలి. సో అదే యాడ్ చేసేద్దాం. నేను MTR గరం మసాలా యూస్ చేస్తాను కాబట్టి అదే. అండ్ ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసేయాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేయాలి, తగినంత కారం వేయాలి. సో కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసేయండి. అండ్ దెన్ సాల్ట్ కూడా దానికి తగినంత వేసేసేయండి. అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇప్పుడు పన్నీర్ స్మాష్ అవ్వకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో అన్నీ కలిసాయని తెలిసిన తర్వాత మనం మెయిన్గా ఇప్పుడు 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ అంటే చాలా గట్టి పెరుగు అంటారు కదా, అలా అది తీసుకొని వేసేసి మొత్తం మళ్ళీ పన్నీర్ స్మాష్ అవ్వకుండా నీట్గా మసాలాలు కలిసేలాగా ఇలా కలపాలి. మనం బిర్యానీకి రైస్ చేసుకునే లోపు ఇది 45 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని ఇలా వాటర్ పోసుకొని వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి షాజీరా అండ్ అల్లం పేస్ట్ మ్యాండేటరీ అవన్నీ వేసేసి వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకొని దాంట్లో వేయండి. తర్వాత రైస్ కుక్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టచ్చు. 80% కుక్ అయిందనుకోండి రైస్, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మీద మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా. తర్వాత 90% కుక్ అయిన రైస్ని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిన రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా కడాయిలో పెట్టుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేయాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మస్ట్, ఇలా అది వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. రైస్ అంతా స్ప్రెడ్ చేసేసాక ఇలా టిష్యూస్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 8 మినిట్స్ పెట్టండి. అండ్ లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టండి. 15 మినిట్స్ పన్నీర్ బిర్యానీ ఈజ్ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.